ఎలర్జీ అనేది ఎలర్జిక్ మార్చ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మన శరీరంలో ఉంటుంది. అంటే ఎలర్జీ అనేది జన్యుపరమైనటువంటి లక్షణం మరియు అది మన శరీరంలో ప్రధానంగా 4 భాగాల్లో వస్తుంది, 4 ప్రదేశాల్లో వస్తుంది. 1 చర్మం, 2వది కన్ను, 3 ముక్కు, 4 లంగ్స్. ముక్కు లోపల వచ్చేటువంటి ఎలర్జీ మనకి జలుబుగా మనం తెలుసు మనకందరికీ. అదే ఎలర్జీ మన లంగ్స్ ఊపిరితిత్తుల్లో వచ్చినట్టయితే దాన్ని ఆస్తమా అంటాము. ఒక విధంగా చెప్పాలంటే ఎలర్జీ మన శరీరంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఎలర్జిక్ మార్చ్ అంటాము. అంటే మొదటి 10 సంవత్సరాల వయసులో, ఉదాహరణకి మొదటి 10 సంవత్సరాల వయసులో చర్మం మీద దద్దుర్లు రూపంలో ఎలర్జీ వస్తే తర్వాత ముక్కు, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుచేత ఎలర్జీని ముక్కు లోపల అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకముందే దాన్ని మనం ఆపినట్టయితే ఆస్తమా నుంచి మనం బయటపడవచ్చు. సో ముక్కు లోపల ఎలర్జీ ఉన్న వాళ్ళందరూ దానికి సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాంతకమైనటువంటి ఆస్తమాని మనం నివారించవచ్చు.